హాయ్. ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ వార్త చూద్దాం. మన దేశంలో ఒబెసిటీ బాగా పెరిగిపోతుందనే విషయం మనకు తెలుసు. అంటే బరువు బాగా పెరిగిపోతూ ఉండేటటువంటి వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. దీంతో బరువు తగ్గాలి ఎలాగైనా ఆలోచిస్తూ ఉన్నారు చాలామంది. దీనికోసం కొంతమంది జిమ్‌లకెళ్తూ ఉంటారు, ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ ఉంటారు, వాకింగ్ చేస్తూ ఉంటారు. అది ఓకే. నేచురల్ పద్ధతిలో బరువు తగ్గడం అనేటువంటిది ఓకే. అలా కాకుండా కొంతమంది అంటే వివిధ కారణాల వల్ల అంటే వ్యాయామానికి సమయం కేటాయించలేని చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళంతా కూడా ఏదైనా మెడిసిన్ దొరికితే బాగుండు. ఒక అలావుద్దీన్ అద్భుత దీపంలాగా ఏదైనా ఒక మెడిసిన్ దొరికితే బాగుండు. వెంటనే అలా మాత్ర ఏసుకోగానే ఇలా బరువంతా తగ్గిపోతే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు తాజాగా ఒక డ్రగ్ మన మార్కెట్‌లోకి రాబోతుంది. అంటే ఎప్పటినుంచో ఉన్న డ్రగ్గే ఇది. ఆహ్, జీఎల్‌పీ-1 సెమాగ్లూటైడ్ అనేటటువంటిది ఎప్పటినుంచో బరువు తగ్గించేదానికి ఈ మందు పనిచేస్తదని ఎంతో కాలంగా తెలుసు. అయితే ఇంతకాలం అది జెనరిక్ డ్రగ్ కాదు. అయితే ఇప్పుడు అది జెనరిక్ డ్రగ్‌గా మారిపోయింది. దీనితోటి అనేకం మెడికల్ కంపెనీలన్నీ కూడా ఆ మందుని వివిధ ఫార్మాట్స్‌లో, మాత్రలలో, ఇంజెక్షన్స్ రూపంలో వాటిని విచ్చలవిడిగా మార్కెట్‌లోకి వదిలేయడానికి సిద్ధమైపోయాయన్నమాట. అంటే దీనిపైన ఉన్నటువంటి ఈ డ్రగ్‌కున్నటటువంటి క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని దీన్ని కంట్రోల్ చేయకపోతే కష్టమని కేంద్ర ప్రభుత్వం ఆలోచించి తాజాగా కొన్ని గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది. ఎవరు పడితే వాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా ఆ డ్రగ్స్‌ని వాడి ఆరోగ్యాలను కొని తెచ్చుకోవద్దు. అనారోగ్యానికి గురి కాకుండా చూసుకోండి అని ఒక వార్నింగ్ ఇచ్చింది. అట్ ది సేమ్ టైము ఆ మందులు కూడా ఎట్లా పడితే అట్లా అమ్మొద్దు. ఒక ఒక అంటే ప్రిస్క్రిప్షన్స్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ మనకు ఓటీపీ ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ చాలా ఉంటాయి కదా! అలాంటి వాటి చోటుకెళ్ళి డైరెక్ట్‌గా మందులు కొనుక్కొని వేసుకోవాలనేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాటిపైన కొంత కంట్రోల్ పెట్టాలి అనేటువంటిది డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా సిడిఎస్ఓ కొన్ని గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది. పర్యవేక్షణలో అంటే డాక్టర్ సజెస్ట్ చేస్తేనే ఆ మందులు తీసుకోవడం అనేటువంటిది బెటర్. ఆ మందనే కాదు ఏ మందైనా సరే డాక్టర్ పర్యవేక్షణ లేకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి మందులైనా తీసుకోవడం అనేటువంటిది శ్రేయస్కరం కాదు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళందరూ కూడా మెడిసిన్ ఫ్రీగా దొరుకుతుంది. తక్కువ ధరకే వచ్చేసింది. మన ఇండియన్ మార్కెట్‌లో విచ్చలవిడిగా దొరుకుతుంది అనేటటువంటి దీన్ని చూసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అట్ ది సేమ్ టైమ్ మెడికల్ కంపెనీలు కూడా మా మందు బాగా పనిచేస్తది, అది పనిచేస్తది, ఇలా పనిచేస్తది, ఇంత ధరకే అందిస్తున్నాం లాంటి ప్రకటనలు కూడా ఇవ్వద్దని కూడా ఆదేశాలు జారీ చేసింది.